ఫైనల్గా మన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ బనానా కేకు చాయ్ కంప్లీట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ మన ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు ఎగ్ కర్రీ విత్ థిక్ గ్రేవీ. సో ఎగ్ కర్రీ అయితే చేయబోతున్నా. సో కంప్లీట్ వీడియోను మొత్తం అయితే వాచ్ చేయరు. అలాగే మన కర్రీ ఎట్లా వచ్చిందో కింద కామెంట్ చేయరు. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు. ఒక 6 ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నా నేను మన ఎగ్ కర్రీ కోసం. ఇంత జూమ్ ఎందుకు ఇవ్వబడుతున్నా అంటే కిచెన్ కొంచెం డర్టీగా ఉంది. బ్యాచులర్ కిచెన్ అంటే అట్లా ఉంటుంది. సో ఈ ఎగ్స్ బాయిల్ అయ్యేంతలోపు మనం మిగతా ఆనియన్స్, గ్రీన్ చిల్లీ ఇవన్నీ అయితే క్లీన్ చేసి పెట్టుకుందాం. ఈ ఎగ్ కర్రీలోకి నేను వాడుతున్నటువంటి ఐటమ్స్ అయితే మీకు ఇక్కడ చూపెడుతున్నా. ఒక 6-7 గ్రీన్ చిల్లీ, ఒక 2 పెద్ద సైజు టొమాటో, అలాగే ఒక 2 ఆనియన్స్, ఒక 100 గ్రామ్స్ పెరుగు, కొంచెం కొత్తిమీర కట్ట, అలాగే కొన్ని కరివేపాకులు, ఒక 2 చిన్నవి పొటాటో. ఎగ్ కర్రీకి కాంబినేషన్గా కొన్ని రైస్ అయితే పెడుతున్నా. ఇప్పుడు ఈ రైస్ను క్లీన్గా వాష్ చేసుకొని కుక్ చేసుకుందాం. ఇవి కొన్ని పల్లి పలుకులు ఇవి. సో నేను లైట్గా వీటిని ఫ్రై చేసిన. ఇవి ఎందుకోసం అంటే మనకు గ్రేవీ కొంచెం థిక్గా రావడానికి. వీటిని టమాటాలతో కలిపి ప్యూరీ చేసేటప్పుడు ఇవి కూడా మిక్స్ చేస్తా. సో మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా ఉంటుంది అన్నట్టు. ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత లైట్గా కట్ చేసి మసాలాలో డిప్ చేసి అయితే పెట్టినా. ఇప్పుడు వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేయాలి. ఎగ్స్ ఫ్రై కంప్లీట్ అయిపోయింది. వీటిని పక్కకు పెట్టేసి మనం కర్రీ ప్రాసెస్ అయితే మొదలు పెట్టేద్దాం. ఇప్పుడు 9-9:30కి స్టార్ట్ పెట్టిన. మధ్యలో అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసుడు మొత్తం ఇప్పుడైతే 1 o'clock అవుతుంది. కొంచెం గ్యాస్ ఫ్లేమ్ అయితే ఇంక్రీజ్ చేసి ఈ ఎగ్స్ ఫ్రై చేసినటువంటి ఆయిల్లోనే మనం ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసేద్దాం. ఉల్లిపాయలని మంచిగా మనం ఈ ఉల్లిపాయలని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఇందులోనే లైట్గా ఉప్పు వేసుకుందాం. ఈ ఎగ్ కర్రీకి నేనైతే ఏం స్పెసిఫిక్ మసాలాలు అయితే ఏం వాడట్లేదు. పసుపు, రెడ్ చిల్లీ అండ్ కొరియాండర్ పౌడర్, కొంచెం జీరా పౌడర్, అలాగే కొద్దిగా చికెన్ మసాలాను అయితే వేసేద్దాం దీంట్లో 1 by 1. ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై కావాలి ఇందులోనే ఆయిల్లో. తర్వాత మనం ఈ టమాటో ప్యూరీ, అలాగే కొన్ని క్యాష్యూ నట్స్, ఈ మన కడిపత్తా ఇవన్నీ అయితే వేసుకొని ఇప్పుడైతే మనం క్యాష్యూ నట్స్ ఇందులో వేసేద్దాం. టమాటో ప్యూరీ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై పిన్ వేసేస్తున్నాం. దీంట్లో నేను అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసినట్టు. సో కొంచెం దీన్ని ఇట్లనే ఫ్రై చేసుకుందాం పచ్చి వాసన పోయేంత వరకు.
ఇందులో నేను రెడ్ చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ అండ్ కొద్దిగా చికెన్ మసాలా ఇవన్నీ ఒకేసారి వేసేసిన. కొద్దిగా ఉప్పు పడుతుంది. సో మనం లాస్ట్ ఉడికిన తర్వాత దించేసేటప్పుడు ఉప్పు టేస్ట్ చూసి దించేద్దాం. సో ఇప్పుడు గ్రీన్ చిల్లీ కట్ చేసి రెండుగా స్ప్లిట్ చేసి ఈ ఎగ్స్ మొత్తం ఇట్లనే ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఇందులో మనం ఒక 100 గ్రామ్ పెరుగు కూడా యాడ్ చేసుకుందాం. రైస్ కూడా ఇటు పక్క అయితే ఉడుకుతుంది. సో రెండు ఒకేసారి కంప్లీట్ అయితే మనకు. పెరుగు మంచిగా మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఎగ్స్ ఎప్పుడు యాడ్ చేయాలంటే ఈ పెరుగు మంచిగా ఉడికిన తర్వాత మనకు ఇట్లా పైకి ఏమవుతుందో మొత్తం ఆయిల్ అయితే వచ్చేస్తుంది. అప్పుడు మనం ఎగ్స్ ఇందులో యాడ్ చేసి ఇంకొక 5 నిమిషాలు ఉడకనిచ్చేస్తే మన ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఎగ్స్ అయితే యాడ్ చేసేద్దాం. ఎందుకంటే ఈ గ్రేవీ ఏదైతుందో మనం ఎగ్స్కు ఇట్లా కట్స్ పెట్టుకున్నాం కదా, ఈ కట్స్ లోపల నుంచి వెళ్ళి ఈ గ్రేవీ అనేది ఎగ్ మొత్తం పీల్చుకుంటుంది అన్నట్టు. ఫైనల్గా మన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇందులో కొద్దిగా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకొని తినడమే, అంతే, అయిపోయింది ఎగ్ కర్రీ. సో ఇప్పుడు ఎగ్ కర్రీతో వైట్ రైస్ తిని మీకు టేస్ట్ ఎట్లుందో చెప్తా ఫ్రెండ్స్. సో ఇంత కష్టపడి చేసినాం కాబట్టి ఎగ్ కర్రీ ఆ టేస్ట్ ఎట్లుందో ఫస్ట్ బైట్. కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది, కొద్దిగా ఉప్పు యాడ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం వీడియో. ఎగ్ కూడా లోపల దాకా మంచిగా జ్యూస్ అయితే వీర్చుకుంది. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ బాచి కొడారి వ్లాగ్స్. ఈట్ గుడ్ ఫుడ్ అండ్ స్టే హెల్దీ. బాయ్ బాయ్.